హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేపల ఆవకాయ తయారు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, టేస్టీగా. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేపల ఆవకాయని అత్త ఈ వీడియోలో చేసి చూపిస్తారు. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మనం ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ పావు కేజీ చేప ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, అలాగే పొట్టు తీసినవి వెల్లుల్లి కొద్దిగా, గరం మసాలా, జీలకర్ర, మెంతులు, ఆయిల్, నిమ్మకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక ఫుల్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంటే 150 ml పట్టే బౌల్తో ఒక కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. కాబట్టి వేరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఇవి కొంచెం దోరగా వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ను ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. చూడండి, ఈలోపు చేప ముక్కలు దోరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని చేప ముక్కల్ని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసి ప్రక్కన పెట్టాలి. అలాగే ఇప్పుడు 3 నిమ్మకాయలను కట్ చేసి జ్యూస్ తీసుకొని పెట్టుకోండి. మీడియం సైజు నిమ్మకాయలను తీసుకోవాలి. రండి, ఇలా తీసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. చూడండి, చేప ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, మెంతులు, జీలకర్ర పొడి, 10 నుంచి 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 10 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా వస్తుంది ఆవకాయకి. అలాగే తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈ క్వాంటిటీకి నిమ్మరసం సరిపోతుందండి. మీకు కావాలంటే మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. మీరు చేపల ఆవకాయ పట్టాలనుకున్నప్పుడు చేప పొట్ట దగ్గర ఉన్న ముక్కల్ని తీసుకుంటే ఆవకాయ బాగుంటుందండి. అలాగే ముక్కల్ని మనం నీసువాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన ఆవకాయ నీసువాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడతారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అంతేనండి, చేపల ఆవకాయ తయారైపోయింది. ఇప్పుడు ఈ ఆవకాయని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి చేపల ఆవకాయ రెడీ అండి. మీకు ఏవైనా ఆవకాయలు ఉప్పు, కారం, పులుపు పడితే కనుక ఈ టైంలో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పావు కేజీ చేప ముక్కలకి మేము వేసిన ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. మీరు 1/2 కేజీ చేప ముక్కలు అయితే కనుక డబుల్ క్వాంటిటీతో చేసుకోండి, సరిపోతుంది. ఇలా తయారు చేసుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.